సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ప్రభువు మన యొక్క త్రోవలను సరళము చేయాలని, అనగా సరైనటువంటి మార్గములో నడిపించాలని కోరుకుంటున్నాడు. ఎందుకు ప్రభు అట్లా కోరుకుంటున్నాడు అని కనుక ఆలోచన చేస్తే, మనము నడిచేటువంటి త్రోవలు చీకటిమయమైపోయినటువంటి త్రోవలుగా ఉంటున్నాయి. యథార్థత లేనటువంటి స్థితిలో మన యొక్క జీవితాన్ని మనం నడిపించుకుంటున్నాం ప్రియులారా. అందుకనే 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అట్టివారు చీకటి త్రోవలో నడవలేనని యథార్థ మార్గాలను విడిచిపెట్టెదరు అని అంటారు. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క జీవితము చీకటిమైపోయినటువంటి త్రోవలో మనం నడుస్తున్నాం. కాబట్టి చీకటిమయమైపోయినటువంటి త్రోవలో నడుస్తున్నటువంటి మన యొక్క జీవితాలను సరళము చేయాలని ప్రభు ఆలోచన చేస్తున్నారు. రెండవదిగా మన యొక్క మార్గము త్రోవలు తడబడేటువంటి త్రోవలుగా ఉంటున్నాయి. అనగా దేవుని యొక్క వాక్యము ఏమాత్రము లేనటువంటి స్థితిలో ఉంటున్నాయి. అందుకనే 14వ అధ్యాయంలో మనం చూస్తే, ఒకని మార్గము వానికి సరైనదిగా కనపడుతుంది, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది అని అంటారు. దేవుని యొక్క వాక్యము మనల్ని నడిపించినప్పుడు మనం నడిచేటువంటి పాప మార్గమే సరైనటువంటి మార్గంగా మనకు కనపడుతుంది, కానీ అది తుదకు మరణానికి దారితీస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మనం నడిచేటువంటి మార్గము దుర్మార్గతతో కూడుకున్నటువంటి మార్గముగా ఉంటుంది. అంతేకాకుండా మూర్ఖత్వంతో కూడుకున్నటువంటి మార్గంగా ఉంటుంది ప్రియులారా. ఆనాడు నోవాహు దినాల్లో ప్రభు ఆకాశం నుంచి నరులను పరిశీలన చేసినప్పుడు, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా చెరిపివేసుకొని వారికి ఇష్టమైనటువంటి మార్గాల్లో, అనగా పాపం మార్గాల్లో వారు తిరుగుతున్నప్పుడు దేవుని యొక్క కోపము వారి మీదకి వచ్చింది ప్రియులారా. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి మార్గాల్లో మానవుడు ప్రయాణిస్తున్నప్పుడు ఆ త్రోవలను సరైనటువంటి రీతిలో పెట్టడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు ప్రియులారా. మన యొక్క త్రోవలను సరళము చేయబడాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిగా మన యొక్క స్వబుద్ధి మీద ఆధారపడకూడదు. మన సొంత ఆలోచనల ప్రకారం మనం ఆధారపడకూడదు ప్రియులారా. ఎందుకంటే మన యొక్క సొంత ఆలోచన ప్రకారం చేసినప్పుడు అది సరైనదే రీతిగా కనపడుతుంది, కానీ తుదకు అది మరణానికి దారితీస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవాలి మొట్టమొదటిగా. రెండవదిగా కనుక గమనించినట్లయితే, మన యొక్క పూర్ణ హృదయంతో ఆయనను నమ్ముకోవాలి. అనగా సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగిన వారమై ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు. మూడవదిగా మన యొక్క ప్రతి ప్రవర్తన కూడా ఆయన చేతుల్లో పెట్టాలి. ప్రభువా నీవే నన్ను నడిపించయ్యా అని మన ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు ప్రియులారా. ఆయన త్రోవలు వెలుగుమయమైనటువంటి త్రోవలుగా ఉంటున్నాయి. ఆయన యొక్క త్రోవలు వంకర లేనటువంటి త్రోవలుగా, అనగా తిన్ననైనటువంటి త్రోవగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన యొక్క త్రోవలు నీతి, నిజాయితీ, యథార్థతతో కూడినటువంటి త్రోవగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన యొక్క త్రోవ దీవెనతలతో నిండి ఉంటుంది. చివరిగా ఆయన మార్గమై ఉన్నాను నేనే అని సెలవిచ్చినటువంటి దేవుడు ఎక్కడికంటే నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి. కాబట్టి మన యొక్క ప్రతి ప్రవర్తనను ప్రభు చేత నిర్ణయించబడేటట్లుగా మన యొక్క జీవితాలను ప్రభు చేతిలో పెడదాం. తద్వారా మన యొక్క మార్గాలను మనం సరిచేసుకొని నిత్యమైనటువంటి పరలోక రాజ్యానికి చేరదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన. సర్వశక్తుడు ప్రేమ గల మా తండ్రి, ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు అని అంటున్నారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మా సమస్త మార్గములు కూడా మీ చేతులుగా అప్పగిస్తే మీ చేత నడిపించబడి తద్వారా మేము పరిశుద్ధంగా జీవిస్తూ మీ రాజ్యానికి చేరే భాగ్యం ప్రతిబిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.